ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. అందరం కూడా బైబిల్ తెరిచి చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచన భాగం. 10వ వచన భాగం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. 9వ వచనం. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఈ వచన భాగాల్లో ఉన్నటువంటి మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. గడిచిన ఆదివారం ప్రకటించబడిన దేవుని మాటలు కొద్దిగా మాకు గుర్తున్నాయి. పాస్టర్ గారు అన్నవారు ఎవరైనా ఉన్నారా? 2-3 చేతులు అలా కనబడతా ఉన్నాయి. మ్యాక్సిమం అందరూ మర్చిపోయి ఉంటారు. గడిచిన వారంలో ప్రీతిని వదిలిపెట్టి వద్దామని చెప్పి నేను కూడా హైదరాబాద్ వెళ్ళాను ఫ్యామిలీతో. రిటర్న్లో మన ప్రియులు శ్యామిల్ గారు గృహాన్ని దర్శించడం జరిగింది. దానికి ముందుగా కాజీపేట మా బావగారు సుబ్బారావు గారు వారు కూడా ఫ్యామిలీతో అక్కడే ఉంటున్నారు. వారి గృహాన్ని కూడా దర్శించడం జరిగింది. రిటర్న్లో ప్రియులు చౌటపల్లు మన ఎఫ్రాయిం గారు వారి కుటుంబాన్ని కూడా దర్శించడానికి ప్రభు కృప చూపారు. దేవుని సేవకునిగా నిజంగా వారు నన్ను ఎంతో ప్రేమించారు, ఎంతో రిసీవ్ చేసుకున్నారు, ఎంతో ప్రేమను చూపి చక్కటి ఆతిథ్యాలను వారు ఇచ్చారు. వారిని బట్టి నేను ప్రభును స్తుతిస్తూ వారికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులు శ్యామిల్ గారు గడిచిన ఆదివారం వాక్యం అంతా నేను విన్నానయ్యా. ఇదే అంశం మీద నేను చాలా మార్లు వాక్యం విన్నాను, కానీ కొంచెం నాకు క్రొత్తగా అనిపించింది, చాలా క్రొత్తగా అనిపించింది. వాక్యం అంతా కూడా నేను చివరిదాకా విన్నానయ్యా అని చెప్పి వారు సాక్ష్యం ఇచ్చారు. వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాక్యాన్ని వారు మరలా నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు నేను చాలా సంతోషించాను. బయట కొందరు దేవుని మాటలు వింటున్నారు, బలపరచబడుతున్నారు, పురికొల్పబడుతున్నారు, దేవుని వాక్యం వారిలో పనిచేస్తూ ఉంది అని నేను ప్రభువును స్తుతించాను. తర్వాత మరికొందరు కూడా అవునయ్యా గత ఆదివారం వాక్యము నిజంగా మమ్మలను చాలా బలపరిచింది, ఆత్మీయంగా దేవునిలో మేము చాలా బలపడ్డాం, చాలా విషయాల్లో సరిచేసుకోవడానికి ప్రభు మాకు అవకాశం కలగచేశారని చెప్పి చాలామంది వారి అనుభవాలు చెప్పారు. గడిచిన ఆదివారం మనం విన్న దేవుని వాక్యం, యోసేపుకు దేవుడు అనుగ్రహించిన 2 కుమారులు. పెద్ద కుమారుని పేరు మనష్షే, చిన్న కుమారుని యొక్క పేరు ఎఫ్రాయిం. ఆ పేర్లు పెట్టడానికి అతడు తన జీవితాన్ని, గడిచిన తన కాలాన్ని, తన ముందున్న భవిష్యత్తును, తన జీవితంలో ప్రభు చేసిన కార్యాలను ఒక సాక్షార్థంగా సమాజానికి తెలపడానికి ఆ పేర్లు పెట్టాడు. మనష్షే అంటే తన తండ్రి ఇంట తను పడిన బాధను మర్చిపోవటం. ఎఫ్రాయిం అనగా ఏ స్థలంలో ఏ ప్రదేశంలో అయితే తను బాధపడ్డాడో అక్కడే దేవుడు తనని అభివృద్ధి చేశాడు. అభివృద్ధి కావాలి అంటే మనం కొన్ని మర్చిపోవాలి. మరుచుట అనేది లేకపోతే మన జీవితంలో అభివృద్ధి అనేది రాదు.
కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. అవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరం. సో మరలా నేను ఈ ఆదివారం దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రార్థనలో ప్రభు దగ్గర సిద్ధపడుతున్నప్పుడు ప్రభు ఈ మాటను నా ముందుకు తీసుకొని వచ్చారు. మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని 9వ వచనాన్ని, మొదట 10వ వచనాన్ని చదివాం, తర్వాత 9వ వచనాన్ని చదివాం. ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. చరిత్రలోకి నేను వెళ్ళటం లేదు, కానీ ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి ఒక 2-3 మాటలు ప్రధానంగా మీ దృష్టిలోకి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. 10వ వచనంలో ఉన్నటువంటి మాటలు, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఈ మాట గమనించండి. 10 దినములు శ్రమ కలుగును, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. మరణము వరకు నమ్మకంగా ఉంటే ఏం జరుగుతుంది? నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. ఈ వచనంలో మనం గమనించవలసిన మాటలు సాక్షాత్తు ప్రభువే చెప్తున్నాడు సంఘముతో, స్మరణ సంఘముతో సాక్షాత్తు ప్రభువే చెప్తున్నాడండి. దైవజనుడు నిలబడి మాట్లాడటం కాదు, మనుషులు నిలబడి ప్రకటించటం కాదు. స్మరణ సంఘముతో సాక్షాత్తు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే శ్రమ కలుగుతుంది, శ్రమ కలుగుతుంది, శ్రమ కలుగుతుంది. సంఘము అనగా ఎవరైతే యేసు ప్రభు వారి యొక్క స్వరక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా ఆయన సొత్తుగా సంఘముగా సమకూర్చబడి ఆయన ఆరాధిస్తున్నారో ఆ ప్రజలకు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే శ్రమ కలుగుతుంది, శ్రమ కలుగుతుంది, శ్రమ కలుగుతుంది. ఈ శ్రమలో మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. శ్రమలో ఎలా ఉండాలి చెప్పండి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే ఏం జరుగుతుంది? నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. 9వ వచనం దగ్గరకు వస్తే ప్రభు చెప్తున్న మాట, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. నేను ఎరుగుదును అంటే నేను చూస్తున్నాను, నాకు కనబడుతుంది, నాకు అర్థమవుతుంది. ఒక్కొక్కసారి శ్రమలో మనం ఏమనుకుంటామంటే నా బాధను ఎవరు చూడటం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, నేను అందరి చేత మరవబడ్డాను, అందరి చేత నేను మరవబడ్డాను, ఎవరు నన్ను గమనించటం లేదు, నా బాధను ఎవరు దృష్టించటం లేదు అని ఒక్కొక్కసారి మన శ్రమలో మనం అనుకుంటాం. అయితే 9వ వచనంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీ శ్రమను నేను ఎరుగుదును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? శ్రమ కలుగుతుంది అని ప్రభువే చెప్పారు. శ్రమలో నీవు నమ్మకంగా ఉండని ప్రభువే మనల్ని హెచ్చరిస్తున్నాడు. దానికి ఫలితంగా నీకు జీవ కిరీటము దాచబడిందని ప్రభు మనకు అభయం ఇస్తున్నాడు. ఈ మాటలు చెప్తూనే ప్రభు ఏమంటున్నాడంటే నీ శ్రమను నేను ఎరుగుదును, నీ శ్రమను నేను ఎరుగుదును. ఈ రోజున నువ్వు ఏ విధమైన శ్రమలో, బాధలో, కష్టములో, కన్నీళ్లలో, అవమానాల్లో, నిందల్లో ఒకవేళ నువ్వు నలిగిపోతూ అయ్యో నా శ్రమలో నన్ను ఎవరు పట్టించుకోలేదు, నా శ్రమలో నేను ఎవరికి కనబడటం లేదు, అయ్యో నా శ్రమలో నన్ను ఎవరు చూడటం లేదు, నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోవటం లేదు అని ఒకవేళ నీలో నీవు అనుకుంటూ కృంగిపోతున్నావేమో,
దేవుని వాక్యాన్ని బట్టి దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. నీ ఉన్న శ్రమలో దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. ఆయన కనుదృష్టి నిన్ను చూస్తూ ఉంది. శ్రమలో ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. శ్రమలో ఆయన నీకు ఎడంగా వెళ్ళేవాడు కాదు. శ్రమ దినమున ఆయన నీకు దూరం అయ్యేవాడు కాదు. నీ శ్రమను ఎరిగిన దేవుడు శ్రమలో నిన్ను ఆదరించడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను చేయి పట్టి నడిపించడానికి ఆయన నీతో కూడా ఉన్నాడు. ఆయన నీతో కూడా ఉన్నాడు. నమ్మితే రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామా? దేవుని పిల్లలంగా మన జీవితంలో ఖచ్చితంగా శ్రమలు మనం ఎదుర్కొంటాం. శ్రమలు లేవు, శ్రమలు రావు అని బైబిల్లో ఎక్కడ కూడా చెప్పబడలేదండి. ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు అయినటువంటి శ్రమలు కావచ్చు, లేదా కుటుంబంలో ప్రతికూల పరిస్థితులు, మాటలు కలవక, మనసులు కలవక, ఒకరినొకరు అర్థం చేసుకోలేక అసమాధాన పరిస్థితుల మధ్యన నడిపించబడుతున్న శ్రమలు కావచ్చు, లేదా నువ్వు చేస్తున్న చేతి పని లేదా వ్యాపారము, ఉద్యోగము, సమాజంలో నీ జీవనానికి సంబంధించిన పనులలో, అది ఎక్కడైనా ఏ స్థలంలోనైనా నీవు ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అనబడుతున్న శ్రమలు కావచ్చు. ఏ విధమైన శ్రమలలో ఒకవేళ నీవున్నా, దేవుని వాక్యం అంటా ఉంది, శ్రమలలో ఉన్న నిన్ను నేను చూస్తున్నాను. దేవుని పిల్లలమైన మన జీవితంలో ఖచ్చితంగా మనం శ్రమలు ఎదుర్కొంటాం. శ్రమ లేకుండా ఉంటుందని నేను మీకు చెప్పలేను. దైవజుడైన పౌలు భక్తుడు సంఘ పెద్దలకు, విశ్వాసులకు, యవనస్తులకు అందరికీ కలిపి ఒక మాట చెప్పాడండి. అపోస్తుల కార్యం మీరు చూడండి, 14వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు మీరు నిలకడగా ఉండవలెనని. ఏంటంట? అందరు చెప్పండి, ఏంటది? కొన్నే అనేక శ్రమలను మనం అనుభవించి దేవుని రాజ్యములో మనం ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించెను. ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు గారు? ఎవరితో మాట్లాడుతున్నాడు? మీరు 21వ వచనాన్ని కూడా గమనిస్తే, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లూస్త్రాకును, ఇకోనియాకును, అంతియోకియాకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను అంటే శ్రమను బట్టి, వారు ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి వారి మనస్సు కృంగిపోయింది. వారు ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి వారి హృదయము కృంగిపోయింది. వారు బెదిరిపోయిన వారై ఎక్కడో ఆత్మలో వారు బలహీనులవుతూ ఉన్నారు. అయ్యో ఈ బాధ, అయ్యో ఈ కష్టం, అయ్యో ఈ శ్రమ. దేవుని ఎరిగిన తర్వాత, దేవుని కొరకు నిలిచి ఉన్న మా జీవితంలో ఈ శ్రమలు ఏంటి? హృదయాల్లో కలవరపడుతున్నటువంటి శిష్యులను ఉద్దేశించి దైవజనుడు పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? వారి మనస్సులను దృఢపరచి విశ్వాసమందు
నిలకడగా ఉండవలెనని. విశ్వాసమందు మీరు నిలకడగా ఉండాలి. విశ్వాసంలో నుండి మీరు తొలగిపోకూడదు. విశ్వాసంలో నుండి మీరు తొట్టిల్లిపోకూడదు. విశ్వాసంలో మీరు పడిపోకూడదు. విశ్వాసమందు మీరు నిలకడ కలిగిన వారై దేవునిలో మీరు బలంగా ప్రభు కొరకు మీరు జీవించాలి. ఏమంటున్నాడు? మనము అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పరలోక రాజ్యం ఎంతమందికి కావాలి? స్తోత్రం చెప్పండి. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే ఆదివారం మందిరానికి వస్తే ప్రభువును స్తుతించి ఆరాధన చేస్తే, సోమవారం మనం వెళ్ళే పనుల్లో, మనం చేసే వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఒకేసారి ఆకాశము తెరవబడి పెద్ద 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 గోనె సంచులు అమాంతంగా మన ఇళ్లలో వేయబడతాయని చెప్పబడింది అక్కడ. దేవుడు మనల్ని దీవిస్తాడు, కాదని అనడానికి లేదు. అయితే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే మన ఆత్మీయ జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో, ప్రభువును వెంబడించే అనుభవాలలో ఖచ్చితంగా కొన్ని శ్రమలు మనం ఎదుర్కొంటాం. పౌలు అంటున్నాడు, కొన్ని కాదు అనేక శ్రమలను మనం అనుభవించి దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలి. తెల్ల బట్టలు వేసుకొని, ఇస్త్రీ బట్టలు వేసుకొని నాకు మలితే ఈ బలిపీఠం మీద పోడియం దగ్గర నిలబడి పౌలు గారు ఆ మాటలు చెప్పటం లేదండి. ఏ పరిస్థితుల్లో ఆ మాటలు చెప్తున్నాడో తెలుసా? మీరు ఆ క్రింద వచనాలకు రండి. 19వ వచనాన్ని మీరు చూడండి బైబిల్ తెరిచి. అంతియొకయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలకి అతన్ని ఈడ్చిరి. ఎక్కడి నుంచి వచ్చారు ప్రజలు? అంతియొకయ, ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి పౌలును కొట్టారంటండి. 1-2 రాళ్ళు కాదు, ఎన్ని రాళ్ళు వేసారో. తలకే తగిలినయా, ముఖానికే తగిలినయా, చేతులకే తగిలినయా, ఉదరానికే తగిలినయా, కాళ్ళకే తగిలినయా. పౌలు గారి యొక్క దేహమంతా రాళ్ల దెబ్బలతో కొట్టబడిన రాళ్ల దెబ్బలతో పౌలు గారి దేహమంతా గాయాలు పాలైన ఆయన దేహమంతా రక్తసితంగా మారిపోయి స్పృహ తప్పి పడిపోతే వారు అనుకున్నారంట, చచ్చిపోయాడు ఈ మనిషి అని. గ్రామంలో నుండి లేదా పట్టణంలో అతన్ని పట్టుకొని ఈడ్చుకొని బయటికి తీసుకుని వెళ్ళారంట. ఈడ్చుకొని ఎవరిని తీసుకుని వెళ్తారండి? చచ్చిపోయిన కుక్కలు ఉంటే వాటికి తాడు కట్టి ఈడ్చుకొని తీసుకొని వెళ్ళినట్టుగా పట్టణం వెలుపలకి తీసుకొని వెళ్ళి పౌలు గారిని అక్కడ పడేశారంట. చచ్చిపోయాడు ఈ మనిషి అని. వాస్తవంగా చనిపోతే అతనికి సంబంధించిన వారికి కబురు చేయాలా, లేదా హాస్పిటల్కి పంపించి మార్చూరీలో పెట్టాలా, లేదా కాస్త దయాహృదులైతే సమాధి కార్యక్రమం చేయాలా? ఏం చేశారు వీళ్ళు? పట్టణానికి వెలుపలకి ఈడ్చుకొని తీసుకుని వెళ్ళి అక్కడ పడేసి చచ్చాడని వదిలిపెట్టి వెళ్ళిపోయారంటండి. దేని కొరకు? పౌలు గారు దేవుని పక్షంగా సువార్తను ప్రకటిస్తున్నందుకు. అటువంటి శ్రమలు, అటువంటి బాధలు, అటువంటి కష్టాలు ఈ రోజులో ఉన్న సేవకులకు కానీ, ఈ రోజులో ఉన్న దేవుని ప్రజలకు, దేవుని పిల్లలకి లేవనే చెప్పాలి. హల్లెలూయా. అటువంటి శ్రమలే పౌలు గారు అన్నాడు ఎన్నదగినవి కావు అన్నాడు. ఎన్నదగినవి కావు అన్నాడు. అటువంటి శ్రమల గుండా నడిపించబడుతూ
ఈ శ్రమలు దేవుడు నాకిచ్చే ఆ మహిమ ఎదుట, ఆయన నాకిచ్చే ఆ జీవ కిరీటము ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కావో. ఇంకా పడతానన్నాడు పౌలు గారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత స్పృహ వచ్చింది పౌలు గారికి. ఎవరో వచ్చి నీళ్లు చల్లితే కాదండి, ఎవరో వచ్చి చేయి పట్టి లేపిన, ఆయన కాస్త ఈ మంచినీళ్ళు తాగు, కొద్దిగా ఇదిగో ఆహారం తీసుకో, ఎందుకు నీకు ఈ బాధలు అని అతని ప్రాణము తెప్పలేటట్టుగా ఏదో ఓదార్పు మాటలు పలికితే లేచినవాడు కాదండి. తనకు తానుగానే స్పృహ వచ్చి లేచాడంట. మీరు 20వ వచనాన్ని చదివితే, అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బాకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణములో సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులనుగా. నెక్స్ట్ డే, మరునాడే, ఇన్ని దెబ్బలు తిన్నాం కదా, రెస్ట్ తీసుకుందామని అని అనుకోలేదండి. ఆ దెబ్బలు, ఆ గాయాలు అలాగే ఉన్నాయి. మరునాడు దెర్బాకు వెళ్ళాడు, అక్కడ సువార్తను ప్రకటించాడు. అక్కడి నుండి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? లూస్త్రాకు వచ్చాడు, ఈకొనియాకు వచ్చాడు, అంతియోకియాకు వచ్చాడు. పట్టణాలు తిరుగుతూ ఉన్నాడు పౌలు గారు. అలా రాళ్ల దెబ్బలతో కొట్టబడి, గాయపరచబడి, చనిపోయే పరిస్థితుల దాకా వెళ్ళి, అటువంటి పరిస్థితుల మధ్యన సంఘము మధ్య నిలబడి పౌలు గారు చెప్తా ఉన్నాడు, ప్రియ దేవుని సంఘమా, మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, శ్రమలను బట్టి మీరు కృంగిపోమాకండి. మీ మనసులను దృఢపరుచుకోండి, ధైర్యము తెచ్చుకోండి. మనం అనేక శ్రమలను అనుభవించిన తర్వాత దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. శ్రమ పడిన అనుభవంతో పౌలు గారు ఆ మాటలు చెప్తున్నాడండి. శ్రమ పడిన అనుభవంతో ప్రభువారు ఆ మాటలు చెప్తా ఉన్నాడు. అనేక శ్రమలను మనం అనుభవించి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము చూడండి, 24వ అధ్యాయం 10వ వచనం. ప్రేమతో నేను మీకు తెలియచేస్తా ఉన్నాను, చూడండి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చాతకాని వాడవగుదువు. శ్రమ దినమున ఒకవేళ నీవు కృంగిపోతే చాతకాని దానవగుదువు. దేవుని వాక్యం అంటా ఉంది, ఖచ్చితంగా మనకు శ్రమలు వస్తాయి. అనేక శ్రమలను అనుభవించిన తర్వాతే మనము దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. అయితే ఈ శ్రమల మధ్యన మనం ఏమవ్వకూడదు? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏమవ్వకూడదు? అందరు స్వరాలు వినబడేట్టుగా ఏమవ్వకూడదు? మనం శ్రమను బట్టి ఏమవ్వకూడదు? మనం కష్టాన్ని బట్టి ఏమవ్వకూడదు? మనం బాధను బట్టి ఏమవ్వకూడదు? మనం కృంగిపోతే ఏమవుతుందంట? చాతకాని వారం. అలా పిలిపించుకుందామా మనం? చెప్పండి, అలా పిలిపించుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? శ్రమ దినాన దేవుని కొరకు మనం నిలబడుదుముగాక. శ్రమలో కూడా దేవుని కొరకు మనం అడుగులు వేయుదుముగాక. అయితే ఇక్కడ ఒక గొప్ప శుభప్రదమైన నిరీక్షణ ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 2:9 ప్రభు చెప్పాడు, నీ శ్రమను నేను ఎరుగుదును. నువ్వు పడుతున్న శ్రమ నేను ఎరుగుదునని ప్రభు చెప్తున్నాడు. ఆయన ముఖం తిప్పుకొని లేడు, నీ విషయంలో కళ్ళు మూసుకొని లేడు, ఆయన నీకు దూరంగా లేడు. ఆయన నువ్వు పడుతున్న శ్రమను ఆయన చూస్తున్నాడు. చూస్తున్న దేవుడు విడిచిపెడతాడా? చెప్పాలా, విడిచిపెడతాడా? మన పిల్లలు ఏదన్నా మొయ్యలేని బరువు వాళ్ళు ఎత్తుకుంటున్నారు, మోస్తున్నారు. తల్లిగా తండ్రిగా మనం చూస్తా మొయ్యరా అని అంటామా? ఏం చేస్తాం? పరుగున దగ్గరికి వెళతాం, సహాయం చేస్తాం. ఈరోజు నా ప్రభు అంటున్నాడు, నీ శ్రమను నేను ఎరుగుదును. నీ శ్రమను ఎరిగిన నేనే నీ పక్షాన నిలబడబోతున్నాను.
ఆయన మన పక్షాన నిలబడి మనకు సహాయము చేస్తాడు ఆయన. అయితే మనం కృంగిపోకూడదు, శ్రమ దినాన మనం కృంగిపోకూడదు. మీరు చూడండి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఈ మాటలు మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం చదవండి. మీరందరూ బైబిల్ తెరిచి చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, ఏం కలిగిందంట? హింస, శ్రమ, బాధ, ఇవన్నీ దగ్గర దగ్గర పదాలే కదా. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప శ్రమ కలిగెను, లేదా గొప్ప హింస కలిగెను. ఏమైంది కలిగితే? అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. భక్తిగల మనుషులు స్టెఫెన్ను సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రాలాపించారు. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేసెను. బాగా ఈ మాటలు మీరు నోట్ చేసుకోవాలి. ఆదిమ సంఘ కాలములో స్టెఫెన్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు. అతని చావును సౌలు సమ్మతించాడు, కేసు లేకుండా మాఫీ చేశాడు. సంఘానికి గొప్ప హింస, గొప్ప శ్రమ కలిగింది. అపోస్తులు తప్ప అందరూ చెదిరిపోయారంట. ఏమైపోయారు చెప్పాలి? చెదిరిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? యూదయ సమరయ తర్వాత దేశముల యందు చెదిరిపోయిరి. సంఘమంతా చెదిరిపోయారు. ఫస్ట్ 3000 మంది, తర్వాత 5000 మంది, ఆ తర్వాత దినదినము సంఘంలో చేర్చబడ్డారు. కొన్ని వేల మంది సంఘంగా అయిపోయింది. దినదినాభివృద్ధి సంఘము చెందుతూ ఉంది. ఓ దేవుని కృప విస్తరించబడుతూ ఉంది. చాలా బలంగా సంఘము విస్తరించబడుతున్న కాలములో సంఘానికి ఏమొచ్చిందంట? గొప్ప హింస వచ్చింది, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది. వారిలో ఒకడు దేవుని కొరకు రోషం కలిగి పనిచేస్తున్న స్టెఫెన్ రాళ్ళు పెట్టి కొట్టి చంపబడ్డాడు. అంతటితో ఆగలేదండి. అంతటితో ఆగలా. శ్రమను బట్టి, హింసను బట్టి సంఘమంతా చెదిరిపోయింది. అపోస్తులు మాత్రమే అక్కడ నిలిచారంట. భక్తి కలిగిన కొందరు స్టెఫెన్ దేహాన్ని తీసుకొని వెళ్ళి సమాధి చేసి అతడు చనిపోయిన దాన్ని బట్టి కొన్ని దినాలు ప్రాలాపించారంట. ఏం జరిగింది ఆ రోజుల్లో? చూడండి, అక్కడ 3వ వచనంలో సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని చెరసాలలో వేస్తూ ఉన్నాడంటండి. మామూలు శ్రమ ఇది. ప్రభువు నమ్ముకున్నందుకు, ప్రార్థన చేసుకుంటున్నందుకు, ఆదివారం చర్చికి వెళ్తే కాదండి, ఏ ఇంట్లో ప్రార్థన ధ్వనులు వినబడినా, స్తుతి ధ్వనులు వినబడినా, యేసు నామస్మరణ వినబడినా ఆ ఇంట సౌలు చొచ్చి పురుషులైనా స్త్రీలైనా పిల్లలైనా యవనస్తులైనా వృద్ధులైనా ఏ మాత్రం కూడా కనికెరపడకుండా వారిని పట్టుకొని ఈడ్చుకొని తీసుకొని వెళ్ళి చెరసాలలో వేస్తూ ఉన్నాడు. మామూలు శ్రమలా చెప్పండి? ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను పిల్లలను యవనస్తులను పెద్దవాళ్ళని వృద్ధులను పట్టుకొని ఈడ్చుకొని తీసుకొని వెళ్తూ ఉన్నాడు చెరసాల్లో వేయడానికి. ఇప్పుడు మామూలుగా మనం ఆలోచన చేస్తే, మనం ప్రార్థనకు వస్తున్నందుకు మన ఇంటి ఆయనకి పడతలేదు, ఆయన వల నుండి కలిగే ఇబ్బంది పెద్దదా? ఆ రోజుల్లో ఇప్పుడు మనం చదువుకున్న వచ్చిన భాగాల్లో ఉన్న ఇబ్బంది పెద్దదా? ఎవరో కాదు,
ఆయనే 4 మాటలు అంటున్నాడు. ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటావు ఏంది అంటే ఆయన అనాలని కాదు, దుష్టుడు మనలను ఇబ్బంది పెట్టడానికి, మనలను వాడు శోధించడానికి, మన విశ్వాసాన్ని వాడు పాడు చేయడానికి, వాడు ఒక్కొక్కసారి ఎవరిలోనైనా దూరి వాడు వారిని వాడుకుంటాడు. సో వారిని మనం ద్వేషంగా లేదంటే వారిని కోపంగా మనం చూడటం కాదు, కానీ వారిలో దుష్టుని ప్రభావం అలా పనిచేస్తూ ఉంది అని మనం గ్రహించిన వారు ఇంకాస్త ఎక్కువగా బలంగా మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఏదో ఒక రోజున దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిదా. భర్త వైపు నుండి కానీ, తోబుట్టువుల వైపు నుండి కానీ, పిల్లల వైపు నుండి కానీ, లేదా అయిన వారు ఆత్మీయులు బంధువుల వైపు నుండి మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు నిజంగా ఆదిమ సంఘము కాలంలో వారు ఎదుర్కొన్న శ్రమలతో మనం పోల్చుకుంటే ఇవి ఎన్నదగినవి కానే, అవే ఎనదగినవి కావన్నాడు పౌలు గారు. మరి ఇవి కాదంటల్లా. నువ్వు ఇబ్బందిలో ఉన్నావు, కష్టంలో ఉన్నావు, శ్రమలో ఉన్నావు, కాదనటం లేదు. అయితే నీకున్న నిరీక్షణ ఏంటి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు ఏమన్నాడు? నీ శ్రమను నేను మరి చూస్తున్నాడుగా ఆయన. ఖచ్చితంగా ఆ శ్రమలో నుండి ఆయన నిన్ను బయటికి తీసుకొస్తాడు. బాధపడమాకు, ధైర్యం తెచ్చుకో. శ్రమ దినాన్ని బట్టి నువ్వు కృంగిపోకూడదు. శ్రమను బట్టి నువ్వు కృంగిపోకూడదు. శ్రమను బట్టి నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వాడవు. ఆర్థికపరమైన ఇబ్బందులు అనే శ్రమ ఉందా? అనారోగ్యము, డాక్టర్ల చేత చేయి విడువబడిన స్థితి, లేదా వైద్యము చేయించుకోవడానికి ఆర్థిక వనరులు నీ దగ్గర లేక ఒకవేళ నలిగిపోతూ శ్రమ పడుతున్నావా? నీ పిల్లలు మాట వినడం లేదా? భర్త కుటుంబాన్ని పట్టించుకోవడం లేదా? ఇరుగు పొరుగు వారి వైపు నుండి వస్తున్నాయా? బంధువుల వైపు నుంచి వస్తున్నాయా నిందలు? అయ్యో ఆత్మీయులు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు అన్నట్లుగా నీకు అనిపిస్తూ ఉందా? శ్రమలు వస్తాయి, అది ఏ వైపు నుండి అయినా రావచ్చు అండి, ఎవరి ద్వారానైనా రావచ్చు, ఏ కోణంలోనైనా నువ్వు ఎదుర్కోవచ్చు. అయితే శ్రమ దినాన నువ్వు కృంగిపోకూడదు. నీ శ్రమను ఎరుగుతున్న ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంటింట జొచ్చి స్త్రీలను పురుషులను పట్టుకొని ఈడ్చుకొని తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేశారంటే, ప్రార్థనకి వెళుతున్నందుకు ఎప్పుడైనా మనం జైల్లో పడేశారా? చెప్పండి. లేదుగా. ఈడ్చుకొని ఏమైనా వెళ్ళారా మనం రోడ్డు మీద? ఆ బాధలు ఆ కష్టాలు లేవండి. దేవుడు మనకు మంచి రోజులు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ శ్రమలతో ఆ హింసలతో పోల్చుకుంటే ఇవి పెద్ద ఎనదగినవి కావు. అంత శ్రమలో, అంత హింసాత్మకమైన పరిస్థితుల మధ్యన సంఘము చెదిరిపోయినా వారు విశ్వాసాన్ని కోల్పోలేదండి. ఏం చేశారో తెలుసా? చూడండి 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం బిగ్గరగా. స్టెఫెన్ని చంపారు, రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు. ఇంటింట జొచ్చి ఈడ్చుకొని తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేస్తూ ఉన్నారు. కలిగిన హింస, కలిగిన శ్రమ, కలిగిన కష్టం, కలిగిన బాధను బట్టి సంఘము చెదిరిపోయింది. కానీ విశ్వాసంలో కాదండు. చెదిరిపోయింది విశ్వాసంలో కాదు, చెదిరిపోయింది భక్తిలో కాదు, చెదిరిపోయింది ప్రార్థనలో కాదు, వాక్యంలో కాదు. వారు ప్రాంతాలను విడిచిపెట్టి ఆయా ప్రాంతాలకు వెళ్ళారు అంతే. వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏం చేశారంట? వారు ఎక్కడికి వెళితే అక్కడ దేవుని వాక్యాన్ని, సువార్తను ప్రకటించారంట. 2 చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. ఇంత కష్టం వస్తే మనకు నోట మాట వస్తుందా? వాక్యం వస్తుందా? సువార్త వస్తుందా? లోన మనకి ఒక విధమైన గిల్టీ ఫీలింగ్గా ఉంటాం. మనం
మనమే బాధల్లో ఉంటే యేసు ప్రభువుని నమ్ముకుని మీ బాధలు పోతాయని ఎవరికి చెబుతాం మనం? చెబితే అయ్యా నువ్వు నీ బాధలు మేము చూస్తున్నాంలయ్యా మాకొద్దులే తండ్రి అని అంటారేమో వాళ్ళు అని మనం స్వార్థ చేయలేమండి. వారు స్వదేశాలు, సొంత ఇళ్ళు, వాకిళ్ళు, ఆస్తిపాస్తులు అన్నీ వదిలిపెట్టేశారు, చెదిరిపోయారు. వారు ఆయా ప్రాంతాల్లో ఏదో బ్రతుకు జీవుడా అంటే పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అలా బ్రతుకుతున్న పరిస్థితుల మధ్యన కూడా వారు తాము నమ్మిన విశ్వసించిన ప్రభువును గూర్చి వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రకటించబడుతున్న సువార్త ద్వారా సంఘము విస్తరించింది, ఆత్మలు పట్టబడ్డాయి, అనేకులు రక్షించబడ్డారు, దేవుని రాజ్యానికి వారసులుగా మారిపోయారు. నేనేమంటానంటే నీ శ్రమలో దేవుని నువ్వు విడిచిపెట్టకూడదు, దేవుని పనిని విడిచిపెట్టకూడదు, ప్రార్థనను కూడా నీవు విడిచిపెట్టకూడదు. అర్థమైందా? గట్టిగా ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఈ మాట మీరు మనస్సును పెట్టండి. మన జీవితంలోనికి వచ్చే శ్రమలు అవి దేని కొరకంటే, ఒకటి మన విశ్వాసమునకు పరీక్ష. చెప్పండి, దేనికి? మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న శ్రమలు ఏవైతే ఉన్నవో అవి దేవుని ద్వారా ఎందుకు అనుమతించబడతా ఉన్నాయంటే మన విశ్వాసమునకు అవి పరీక్ష. రెండవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మన నమ్మకత్వానికి అవి పరీక్ష. నమ్మకత్వానికి పరీక్ష. ఒకటి విశ్వాసానికి పరీక్ష, 2 నమ్మకత్వానికి పరీక్ష, మూడవదిగా యథార్థతకు పరీక్ష. ఇప్పుడు మన పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, సంవత్సరం అంతా చదివారు, రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళారు, ఆబ్సెంట్ లేవు. స్కూల్ ఎన్ని రోజులు తెరిచారో అన్ని రోజులు స్కూల్కి వెళ్ళారు, చక్కగా చదువుకున్నారు. 10వ తరగతి పిల్లలు సంవత్సరం అంతా బడికొచ్చారు, ప్రతి క్లాసులో అటెండ్ అయ్యారు, చాలా విధేయులుగా మాస్టర్ గారికి వీళ్ళు ఉన్నారు, స్కూల్ని ప్రేమించారు, మాస్టర్ గారిని ప్రేమించారు, పాఠాలు చక్కగా విన్నారు, చక్కగా చదువుకున్నారు, చక్కగా నేర్చుకున్నారు, సంవత్సరం అంతా వచ్చేసారు స్కూల్కి, ఇంక ఇబ్బంది లేదు, మంచి పిల్లలు వీళ్ళు అని చెప్పేసి పరీక్షలు పెట్టకుండా ఇంటర్లోకి వాళ్ళని పంపిస్తారా? ఎందుకని? సంవత్సరం అంతా వెళ్ళారు కండి. ఇప్పుడు మీరు అనొచ్చు, నమ్మకంగా మేము ప్రతి ఆదివారం సంవత్సరానికి 52 ఆదివారాలు మందిరానికి మేము నమ్మకంగా చర్చికి వచ్చాం. వచ్చారా రాలేదా? ఒకవేళ ఏదైనా 1 మిస్ అయితే యేసు రక్తమే చేయగలిగేది ఏం లేదు చెప్తున్నాను. మనం అనుకుందాం, 52 ఆదివారాలు చక్కగా మందిరానికి వచ్చాం, చక్కగా ప్రార్థన చేసుకున్నాం, చక్కగా పాటలు పాడుతుంటే ఏకీభవించి పాడాం, చక్కగా దేవుని వాక్యాన్ని విన్నాం, విన్న వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకున్నాం, నమ్మకంగా కానుక ఇచ్చాం, యథార్థంగా పరిచర్య చేశాం, సంవత్సరం అంతా చక్కగా దేవునిలో మనం ఎదుగుతూ వచ్చాం. మరి మనకి పరీక్ష ఎందుకండి? ఇంకా మళ్ళీ మనకి పరీక్షలు ఏంటి? 10th క్లాస్ వాళ్ళకి ఎందుకు పరీక్షలు పెడతారు? సంవత్సరం అంతా వారు చదివిన దానిని వారు ఎంత చదివారు అది ఎవరికి అర్థం అవ్వాలి? మాస్టర్ గారికి అర్థం అవ్వాలి, హెడ్ మాస్టర్ గారికి అర్థం అవ్వాలి, విద్యాశాఖకు అర్థం అవ్వాలి. నిన్ను ఇంటర్లోకి పంపించాలంటే నువ్వు చదివినది నీలో ఎంత అది సార్థకంగా ఫలించింది అనేది తెలుసుకోవడానికి పరీక్ష.
ఇప్పుడు ఆ పరీక్షలో పాస్ అయ్యాడు అనుకోండి, అతను ఏం చేస్తారు? ఇంటర్లోకి పాస్ చేస్తారు, హై క్లాస్కి, ఉన్నత చదువులకు అతన్ని ప్రమోట్ చేస్తారు. ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అక్కడే మరలా ఇంకొక సంవత్సరం చదివిస్తారు. ఈ పరీక్షలప్పుడు ఎంత ఉత్కంఠన, ఎంత టెన్షన్, ఎంత ఒత్తిడి ఉంటుందా పిల్లలకి? ఈ పంతులు గారికి బుద్ధి లేదు, ఈ విద్యాశాఖ మంత్రి గారికి బుద్ధి లేదు, మా గవర్నమెంట్కి అసలు బుద్ధి లేదు. సంవత్సరం అంతా చదువుకున్న వాళ్ళకి కూడా ఎందుకండి ఈ పరీక్షలు అని అంటే సరిపోద్దా? దేని కొరకు ఆ పరీక్షలు అంటే? ఇంకా నువ్వు ఉన్నతంగా ముందుకు వెళ్ళడానికి. ఇప్పుడు ఇంకా అర్థం కావాలంటే, నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏమవుతుందంటే, అది బంగారానికి మస్టు పట్టింది. మస్టు పట్టిన బంగారం అది వెంటనే మనుషుల దృష్టిని ఆకర్షించదు, దానికి అంత విలువ కూడా ఉండదు. సో దాని మీద ఉన్న మస్టు పోవాలి అంటే అది ఎక్కడికి రావాలి? పరీక్ష అనే అగ్ని అనే ఆ కొలిమిలో అది పుటము వేయబడాలి. వేయబడితేనే ఆ అగ్ని పరీక్షకు అది నిలిస్తే అది ఒరిజినల్ బంగారం, లేకపోతే డూప్లికేట్. అది బయటికి వచ్చిన తర్వాత దాని విలువ పెరుగుతుంది, అది ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది, అది ఘనంగా ఎంచబడుతుంది. పరీక్ష లేకుండా నువ్వు పైకి వెళ్ళలేవు, ఉన్నతంగా నువ్వు ఎదగలేవు. శ్రమలు దేనికంటే, నేను అంటాను, నీకు ఎంత శ్రమ వస్తే, శ్రమలో నువ్వు ఎంత నలగొట్టబడితే అంత దేవుని కృప పొందుకొని ఎదగటానికి అదొక పరీక్ష. దేవుడు నిన్ను అక్కడ ఆ శ్రమలో ఆయన నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ పరీక్షలో, ఆ శ్రమలో నువ్వు కృంగిపోకూడదు. కృంగిపోతే నువ్వు ఫెయిల్ అయినట్టు, చేతగాని వాడవైనట్టు. ఆ శ్రమలో, ఆ పరీక్షలో నువ్వు నిలబడాలి, విశ్వాసంలో నిలబడాలి, నమ్మకత్వంలో నిలబడాలి, యథార్థతలో నిలబడాలి, దేవుని కొరకు నువ్వు నిలబడాలి, దేవుని కొరకు నీవు నిలబడాలి. నిలబడితే నీ విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడు, నీ నమ్మకత్వాన్ని ఆయన ఘనపరుస్తాడు, నీ యథార్థతను ఆయన ఘనపరుస్తాడు. దానికి మించిన ఉన్నతమైన బహుమానాన్ని యేసయ్య నీకు ఇస్తాడు. రెండు చేతులు ఎత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, చెప్దాము హల్లెలూయా. నీ శ్రమను నేను ఎరుగుదును. శ్రమ కలుగుతుంది. శ్రమలో నీవెలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. ఇది ప్రభు కోరుకుంటున్నాడు. దాని కొరకే నేను అంటున్నాను, శ్రమ అనేది అది మన విశ్వాసానికి పరీక్ష, మన నమ్మకత్వానికి పరీక్ష, మన యథార్థతకు పరీక్ష, మన భక్తి జీవితానికి అది పరీక్ష. నువ్వు కృంగిపోకూడదు, తొట్టిల్లిపోకూడదు, తొలగిపోకూడదు. దేవుని కొరకు చావైనా బ్రతుకైనా నిలబడాల. నిలబడగలిగితే దేవుడు ఉన్నతంగా నిన్న ఆయన దీవిస్తాడు. ఏమన్నాడు ప్రభు 10వ వచనంలో, 2:10 ప్రకటనలో, మరణము వరకు. ఎప్పటి వరకు అంట? అక్కడ ఒక అంకి వేసి కింద ఫుట్ నోట్లో అంటాడు, మీరు చదవగలిగితే చూడండి. ప్రకటన 2:10లో మరణము వరకు అన్న దగ్గర ఒకటే అంకేసి ఉందా, రెండో అంకేసి ఉందా? 2. కింద ఫుట్ నోట్లో ఏమనుంది? ప్రాణాపాయము. నాతో కలిసి చెప్తారా? ప్రాణాపాయము వచ్చినను. ఎలా ఉండాలి మనం? నమ్మకంగా. ఎప్పుడు? శ్రమలో అన్ని అనుకూలంగా అనుకున్నవన్నీ జరిగినప్పుడు, అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడిచ్చినప్పుడు పాటలు పాడతాం, మేలు చేయక నీవు. మేలు నిజంగా ఆయన చేయకుండా ఒకవేళ కొద్ది దినాలు ఆపాడు అనుకో, అప్పుడేంటి మన పరిస్థితి? ఏంటి అప్పుడు మన పరిస్థితి? కాస్త ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి, ఆరోగ్య పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి, పిల్లల చదువుల్లో సమస్యలు ఉన్నాయి, ఇంటి ఆయన కుటుంబాన్ని పట్టించుకోవాలి, కానీ అంటున్నట్టుగా ఉంటున్నాడు, కుటుంబం భారంగా నడుస్తుంది.
అయ్యో, ఇటువంటి పరిస్థితుల మధ్యన ఏంటి నా పరిస్థితి? విశ్వాసంలో కృంగిపోతున్నావా? నమ్మకత్వాన్ని విడిచిపెడుతున్నావా? యథార్థతను కోల్పోతున్నావా? ప్రభు అంటున్నాడు, ప్రాణాపాయము వచ్చిన. ఏమొచ్చినంట? ప్రాణాపాయము. ఎలా ఉండాలి? ఏంటి? నమ్మకంగా ఉంటా. ఏం జరుగుతాయా? ప్రభు అంటున్నాడు, జీవ కిరీటం ఇస్తాను. చప్పట్లు కొట్టేసే నామాన్ని కనపరుద్దాం. ప్రియ సంఘమా, ప్రియ దేవుని ప్రజలారా, ప్రియ దేవుని బిడ్డ, నీ శ్రమను యేసయ్య చూస్తూ ఉన్నాడు. ఆ శ్రమలో నీవు నమ్మకంగా ఉండగలిగితే, ప్రాణాపాయము వచ్చినను ప్రభు కొరకు నీవు నిలబడగలిగితే, ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడండి. లోకంలో నానుడండి. నారు పోసిన వాడు నీరు పోయిడా? దైవజనులు డీజేస్ దినకరయ్య గారు ప్రభుత్వ మహిమలో ఉన్నారు. ఆయన ఒక పాట రాశారు. సోలిపోవలదు మనస, సోలిపోవలదు. నిన్ను కని పెంచిన తండ్రి నిన్ను విడిచిపోతాడా? నిన్ను విడిచిపోతాడా? యేసయ్య విడిచిపోతాడా? చెప్పండి, విడిచిపోతాడా? షడ్రెక్, మేషక్, అబేద్నెగో ఏమన్నారు వాళ్ళు? రాజా, నీవు నిలువబెట్టిన ప్రతిమకు మేము నమస్కారము చెయ్యి. నీవు నిలువబెట్టిన ప్రతిమకు మేము నమస్కారము చెయ్యి. ఎందుకని? దేవుని వాక్యములో ప్రభు మాకు చెప్పారు, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద నేల ఎందే కానీ దేనిని మీరు రూపంగా విగ్రహంగా చేసుకోకూడదు. చేసుకొని వాటి దగ్గర మీరు సాగిల పడకూడదు. కాబట్టి ఆ ప్రతిమకు, ఆ విగ్రహానికి మేము నమస్కారము చెయ్యి. ఇంకేదైనా పని చెప్పు, చేస్తాం. నమస్కారం లేదు, చేయాల్సిందే. చేయకపోతే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది. రాజు ఎదుట నిలబడ్డారు. రాజు కన్నెర చేసి వాళ్ళతో మరొకసారి మాట్లాడాడు. రాజుగారు కన్నెర చేసిన వాళ్ళు నెమ్మదిగా కూలుగా చెప్పారు, రాజా, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్ములను తప్పించి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ నీ వశమున పడకుండా ఆయన మమ్మలను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా, ఈ మాట నోట్ చేసుకోండి, ఒకవేళ ఆయన రక్షించకపోయినా, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకున్నాము. చాలా సున్నితంగా చెప్పేశారండి. చాలా సున్నితంగా చెప్పేశారు. రాజుకి కోపం వచ్చింది. ఎంత వచ్చింది? అప్పుడున్న అగ్నిగుండం ఏడంతలు ఎక్కువ వేడి చేసే అంత కోపం రాజుగారికి వచ్చి ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు దాన్ని రెట్టింపు చేయమన్నాడు. వాళ్ళు చేశారు. వీళ్ళను పట్టుకొని బంధించి తీసుకుని వెళ్ళి దాంట్లో పడేయండి అన్నారు. ప్రాణాపాయము వచ్చినను ఎప్పటి వరకు? మరణము వరకు. మండుచున్న అగ్ని గంధకాలతో మండేటువంటి ఆ గుండములో పడవేయే పరిస్థితులు వచ్చినాయి. మరణము కనుల ముందు కనబడుతూ ఉంది. వారి విశ్వాసం చెక్కు చెదరలా, వారి నమ్మకత్వం పాడవలా, వారి భక్తి చెక్కు చెదరలా.
ధైర్యంగా నిలబడ్డారు. కాళ్ళు చేతులు కట్టేశారు. తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. జరిగిందేంటి? పడవేసిన వారు అక్కడ సెగ తగిలి చచ్చిపోయారు. పడవేయబడిన వారు దానిలో ఏ బంధకాలు లేకుండా వారు సంచరిస్తూ ఉన్నారంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. రాజుగారు చూశాడు. బాయ్, మీరు ఎంతమందిని వేశారు? ముగ్గురునయ్యా. అరే, మీరు ముగ్గురిని ఎత్తింది నాకు నలుగురు కనపడుతున్నారు. కళ్ళు నలుముకొని చూసుంటాడు, లేదా కళ్ళజోడు పెట్టుకొని చూసుంటాడు. ఆ పూర్వం రాజుల దగ్గర ఏదో ఉన్నాయి కదా, అది పెట్టుకొని చూసుంటాడు. ఎంతమంది కనపడుతున్నారు? ఎట చూసినా నలుగురు కనపడుతున్నారు. వీళ్ళేమో వేసింది ఎంతమంది కనపడుతున్నారు? నాలుగో వ్యక్తి ఎవరని మరలా పరీక్ష పెట్టి చూస్తే చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఎవరో చేశారు? యేసునాథుడు వారితో కూడా నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీ శ్రమలో నీవు నలిగిపోతున్నావు, కన్నీళ్ళు విడుస్తున్నావు, నన్ను ఎవరు చూడటం లేదని నువ్వు అనుకుంటున్నావు. అయితే నీతో కూడా ఎవరున్నారు తెలుసా? యేసయ్య ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టలా, ఆయన నీకు దూరంగా వెళ్ళలా, ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీ శ్రమ నేను ఎరుగుదును, నీ శ్రమను నేను ఎరుగుదును. మరణము వరకు నమ్మకంగా ఉండు, ప్రాణాపాయం వచ్చినా నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. రాజుగారు కేక వేస్తా ఉన్నాడు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వారులారా, మీరు బయటికి రండి. ఏమన్నాడు? మీరు సేవించుచున్న దేవుడే జీవము గల దేవుడు, మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి ఈ విధంగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు గాక ఇక ఎవరు కూడా లేరు. షడ్రక్, మేషక్, అబేద్నెగో వారి దేవుడే పూజార్హుడు. ఎవరు ఆ దేవుని దూషిస్తారో వాడు తుత్తినీయులుగా చేయబడతాడు, వాని ఇల్లు పెంట కుప్పగా మార్చబడుతుందని ఆ సంస్థానంలోనే ఆ ముగ్గురిని రాజుగారు ఏం చేశాడో తెలుసా? హెచ్చించాడంటే. నమ్మకంగా దేవుని కొరకు నిలబడిన వారు జీవితాలు పాడైపోయినాయా, గణపరచబడ్డాయా? బబులోను సంస్థానంలో దేవుని కొరకు వారు నిలబడితే దేవుడు ఆ సంస్థానంలో వారిని హెచ్చించాడు. కుటుంబంలో శ్రమల మధ్య నలిగిపోతూ దేవుని కొరకు నిలబడితే నీ కుటుంబ పరిస్థితులను దేవుడు మార్చి అక్కడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. సమాజంలో బంధువుల మధ్యన ఒకవేళ నువ్వు నలిగిపోతూ శ్రమల మధ్యన కృంగిపోయి ఉంటే అక్కడ దేవుని కొరకు నువ్వు నిలబడితే వారి మధ్యనే దేవుడు నీ తలను పైకెత్తుతాడు. నువ్వు చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, చేతి పనిది ఎక్కడైనా నువ్వు అక్కడ ఎదుర్కొంటున్న బాధ, శ్రమ, కష్టాన్ని బట్టి దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే దేవుడు అక్కడ నిన్ను పైకి లేవనెత్తుతాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం, బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. ఖచ్చితంగా మన జీవితంలో శ్రమలు వస్తాయి, మనం శ్రమలు ఎదుర్కొంటాం. అయితే మన శ్రమలు ఎవరు చూస్తున్నారు? యేసయ్య చూస్తున్నాడు. మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే ఏం జరుగుతుంది? జీవ కిరీటం, జీవ కిరీటం. మరణము వరకు నమ్మకంగా ఉంటే ఆయన మనకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. కొద్ది కాలం మనం ప్రభుకు మన జీవితాలను అప్పగించుకొని ఓర్చుకొని మనం అడుగులు వేయగలిగితే దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. సింహాల గుహకైన దానియేలు సంతోషంగా వెళ్ళాడు. దేవుడు విడిచిపెట్టాడా? సింహాల నోళ్లను మూసి బయటికి తీసుకొచ్చాడు. నీకు విరోధంగా లేచిన నోళ్లను ఆయన మూయిస్తాడు. వారి మధ్యనే దేవుడు నిన్ను ఘనపరుస్తాడండి. దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను, శ్రమను బట్టి కృంగిపో మాకు. శ్రమను బట్టి నీవు కృంగిపోయి దేవుని దృష్టిలో చేతగాని వాడుగా నువ్వు కనపడు మాకు. 2 వారాల క్రిందట నేను మీకు చెప్పాను, దావీదుతో ఉన్నవారే దావీదుకు విరోధంగా లేచి
దావీదును కొట్టడానికి రాళ్ళు పట్టుకున్నారు. అవునా కాదా? అప్పటికే దావీదు తన భార్య బిడ్డలను, తనతో ఉన్నవారి అందరూ భార్యలు బిడ్డలను కోల్పోయా, వారి యొక్క సంపదను కోల్పోయిన పరిస్థితుల మధ్యన దావీదు కూడా ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడుస్తున్న ఆ పరిస్థితుల మధ్యన తనతో ఉన్నవారు తన మీదకి విరోధంగా లేస్తే నిజంగా ఎంత కృంగిపోవాలా? కృంగిపోయాడా దావీదు? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. మన ధైర్యం ఎవరు చెప్పండి? మన ప్రభువే. ఇంకా చెప్పాలంటే ధైర్యముతో పాటు దమ్ము అని కూడా చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం. మన ధైర్యమైనా మన దమ్మైనా ఎవరు చెప్పండి? యేసయ్యే. ఆమేన్. చెప్దామా? హల్లెలూయా. కీర్తనలో రాయబడిన మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. నీతిమంతుని కష్ట దినములను పోగొడతాడు. నీతిమంతుని కష్ట దినములు లేదా శ్రమ దినములను, బాధాకరమైన దినములను ఏం చేస్తాడు? ఆయన పోగొడతాడు. పోగొట్టి ఏం చేస్తాడు? నెమ్మదిని కలగచేస్తాడు. నెమ్మదికరమైన రోజులు ముందున్నాయి. సమాధానకరమైన రోజులు ముందున్నాయి. నువ్వు సంతోషించి లేడి వలె గంతులు వేసే రోజులు ముందున్నాయి. మేలుతో నీ హృదయము తృప్తిపరచబడే రోజులు ముందున్నాయి. దేవుడు ఉన్నతంగా నిన్ను దీవించబోతా ఉన్నాడు. ఇప్పుడు ఎంతగా నీవు నలగకొట్టబడుతున్నావో, ఎంతగా నువ్వు శ్రమలలో బాధించబడుతున్నావో అంతగా దేవుడు నీ తలను పైకెత్తుతాడు. ఆయన నమ్మితే రెండు చేతులెత్తి స్తోత్రం చూద్దాం. చెప్దాము హల్లెలూయా. శ్రమను బట్టి ఎవ్వరు కూడా మీరు బాధపడమాకండి. ఆదిమ సంఘ కాలంలో సంఘం ఎదుర్కొన్న శ్రమలు, దేవుని సేవకులు ఎదుర్కొన్న శ్రమలు, పాత నిబంధన కాలంలో భక్తులు ఎదుర్కొన్న శ్రమలు మనం చూస్తూ ఉన్నాం. శ్రమల తరువాత దేవుడు వారిని ఉన్నతంగా ఆయన దీవించాడు. దీవించాడా లేదా? మనందరికీ బాగా దేవుని వాక్యములో పరిచయమైన వ్యక్తి, శ్రమలు అనగానే తేలిగ్గా గుర్తొచ్చే మనిషి ఎవరు? బా, మీ అందరికి వందనాలమ్మ. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన పడిన దానికంటే ఎక్కువ శ్రమలు పడ్డ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కృంగిపోయాడా? నిట్టూర్పు విడిచాడా? దేవునికి విరోధంగా సొనిగాడా? ఏమన్నాడు? ఆయన ఇచ్చాడు. ఒకే ఒక్కరోజు అండి బిడ్డలందరినీ సంపదంతా కూడా కోల్పోయాడు. వస్త్రాలు లాగేసుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఒకే ఒక మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను, ఆయనకే స్తుతి, ఆయనకే మహిమ కలుగునుగాక. ఎంతగా దేవుని కొరకు నిలబడ్డాడండి. ఇదంతా ఒక ఎత్తు. వెంటనే అపవాది వచ్చి ఆయన దేహాన్ని ముట్టాడు. ఏమొచ్చింది? కురుపుల రోగం. చెల్లపెంకు తీసుకొని ఆ దురదకి తట్టుకోలేక గోకుతా ఉన్నాడంట బూడిదలో కూర్చొని. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఒక ఎత్తు. ఇప్పుడు రెండవదిగా ఆరోగ్యం కూడా, మూడవదిగా భార్య వచ్చిందండి. ఏమంది? ఇంకను యథార్థతను నీవు నీ దేవుని ఒక్కసారి, అసలు వాడికి కావాల్సింది అది. ఎవరికి? సైతాన్ గాడికి కావాల్సింది ఏంటి? దాని కొరకే వాడు కొన్ని ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు వాడు మన చుట్టూ మనల్ని ఆవరించేటట్లుగా చేస్తాడు. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది, ఎక్కడ దొరకలేదు, కనీసం భార్య తిడితేనన్న రోషం వస్తుందేమో అనుకుంటే అక్కడ కూడా ఆయనకి రోషం. ఇందాక ప్రారంభంలో చెప్పింది అదేనండి. వాడు ఎవరిలోనైనా దూరొచ్చు. భార్యలో దూరొచ్చు, ఇంటి ఆయనలో దూరొచ్చు, పిల్లల్లో దూరొచ్చు,
తోబుట్టులో దూరచ్చు, నరాలు తెగిపోయేటట్లుగా, ఆవేశం కట్టలు తెంచుకొని వచ్చేటట్లుగా, మన కోపం రేపబడేటట్లుగా వారి మాటలు మనలను రెచ్చగొడతాయి. వారి మాటలు రెచ్చగొడుతున్నప్పుడు మనం ఏం చేయాలా? పాలు పొంగుతుంది అనుకోండి, ఏం చేస్తారు? అమ్మా తెలీదా? ఏం చేస్తారు? ఓ నీటి చొక్కెత్తే ఎంత పొంగినా ఏమవుతుంది? వాడు రెచ్చగొడతాడు. మనం ఏమవ్వాలా? దేవుని వాక్యం అనే ఆ నీటి బొట్టును కొంచెం అలా వేసామనుకో, ఏమైపోద్దా పొంగు? వాడు మళ్ళా ఆ సిమ్లో ఉన్నదాన్ని మళ్ళా హైలో పెడతాడు, సెగ రాజేస్తాడు, మళ్ళీ బుస్సుని పైకి వస్తుంది. మళ్ళీ ఏం చేయాలి మనం? మళ్ళీ వాక్యం అనే నీటి బొట్టును ఒకటి వేయాలి. వేస్తే ఏమైపోద్ది? పొంగు మళ్ళీ సుని కిందకి. ఇక వాడు వెళ్ళిపోవాలి, అంతేగాని మనం తొందరపడి బయటపడకూడదు. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. బయట ఎవరు ఎన్నన్నా పడతారండి మగోళ్ళు. ఇంటికాడ తొందరపాట్లు ఏదన్నా ఒక విధానంలో ఇంటి ఆవిడ కానీ ఏదన్నా ఒక మాట అందంటే ఇక ఈ మగ మనుషులకి మామూలుగా రాదు. స్తోత్రం చెప్పండి. చెప్పొచ్చు గట్టిగా, మీ వైపేగా నేను మాట్లాడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. వీళ్ళకి సపోర్ట్ చేసినా ఏంది, వీళ్ళ దగ్గర అసలు ఉలుకు లేదు, పలుకు లేదు. నిజమండి ఇది. బయట ఎవరు ఏమన్నా ఎట్టకొట్ట తగలబడతారు, కానీ ఇంటికాడ ఇంటి ఆవిడ కానీ ఏదన్నా అనాలని ఉద్దేశంతో కాదు, ఏదన్నా ఎమోషనల్లోనో తట్టుకోలేకో బాధలోనో ఏదన్నా గబుకుని ఒక మాట అందనుకోండి, ఇక అది పట్టుకొని ఏలబడతారు. ఇక మామూలుగా ఏలబడరు, రోజులు 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 సాధిస్తారన్నమాట. అయితే దేవుని పిల్లలంగా యోబుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? ఏమన్నాడు? చచ్చిపోకూడదంటే నువ్వు చావు, నేనెందుకు చస్తాను అన్నాడా? నువ్వు చావే అన్నాడా? నువ్వు చస్తే కుటుంబానికి పేడ ఎరగడైపోద్దని అన్నాడా? వాస్తవంగా నాలాంటి వాడైతే కొట్టి దవడ ఈధ నుంచి అదరి తిరిగిపోతామాట. ఏం మాట? అసలే బాధలో ఉన్న మనిషి కదా, ఇంకా మాటలతో ఆ మాట అంటే ఇంకెంత కోపం వచ్చింది ఆయనకి. కానీ అంత మాట అంటే కూడా చాలా మృదువుగా సున్నితంగా దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? నీటి చుక్కేసాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు. ఈ మాట మనం కాదమ్మా, వాళ్ళు మాట్లాడతారు. ఎవరు? లోకంలో వాళ్ళు, దేవుణ్ణి ఎరగని వారు, దేవుడు అంటే తెలియని వాళ్ళు, మూర్ఖులు మాట్లాడతారు. ఆ మాటలు మన నోట రావటం ఏంటి? మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడవచ్చునా? దేవుని వలన మనము మేలేనా? కీడు మనం తెచ్చిపెట్టినప్పుడు బాగా తిన్నాం, కాస్త పనులు లేవు, ఇబ్బంది అయింది. 4 రోజులు పచ్చమెతుకులు తింటే నిన్ను కట్టుకున్న నెత్తి మీద గింజ పట్ట కానించి, మరి బిర్యానీ తిన్నప్పుడు, చేపల కూర తిన్నప్పుడు, మటన్ బిర్యానీ తిన్నప్పుడు ఏమైపోయింది ఆ రోజులు? కొంతమంది తొందర బయటపడిపోతారండి ఆడవాళ్ళు కూడా. ఇప్పుడు వీళ్ళు చెప్పచ్చు స్తోత్రం గట్టిగా. అబ్బా, బాధితులు స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు యోబు గారు? దేవుని వలన మేలేనా? కీడు అనుభవింప తగదా? ఎందుకు తొందరపడి మాట్లాడతావు? నిన్నటిదాకా సమృద్ధి అనుభవించాం, కాస్త ఇప్పుడు పరిస్థితులు మారిని, ఓపిక పడదాం. దేవుడు మరలా మనలను జ్ఞాపకం చేసుకోకుండా ఏం ఉండడుగా. ఖచ్చితంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, దీవిస్తాడు. మరలా మంచి రోజులు వస్తాయి. వచ్చినాయా? రాలేదా? మొదట ఆస్వాదించబడిన దానికంటే కూడా అధికముగా 2 అంతలుగా యోబును దేవుడు ఆస్వాదించాడు. శ్రమలో నువ్వు కృంగిపోతే చేతగాని వాడవు, దేవుని కొరకు నిలబడితే 2 అంతల ఆశీర్వాదం. నీ కొరకు జీవ కిరీటము, ఉన్నతమైన భవిష్యత్తును దేవుడు నీకు ఇస్తాడు. కృంగిపో మాకు, దేవుని కొరకు నిలబడు.
దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి. ఎవరికి వారు మోకరించగలిగిన వారు మోకరించండి. ఎక్కడి వారు అక్కడ మీరు చేతులు ఆకాశము తట్టు ఎత్తగలిగితే, ఒకవేళ మీరు భారమని అనిపించకపోతే మీ చేతులు ఆకాశము తట్టు ఎత్తండి. ఎందుకంటే ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని యేసయ్య సెలవిచ్చారు. మనం ఆకాశం వైపు చేతులు ఎత్తుట అన్నది దేవుని సహాయాన్ని కోరుకుంటూ దేవుని వైపు మనము చేతులు ఎత్తటం. ఈ మధ్యాహ్న కాలం ఈ ఆరాధనలో దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. నువ్వు ఏ విధమైన శ్రమలో ఉన్నావో నీ శ్రమను ఆయన నేను ఎరుగుదును అని మాట్లాడుతున్నాడు. నీ శ్రమను ఆయన ఎరిగాడు, నీ కష్టాన్ని ఆయన చూస్తున్నాడు, నీ బాధను ఆయన చూస్తున్నాడు, నీ బలహీనతను ఆయన చూస్తున్నాడు, నీ అనారోగ్య పరిస్థితులను ఆయన చూస్తున్నాడు, నీ ఆర్థిక పరమైన ఇబ్బందులను ఆయన చూస్తూ ఉన్నాడు. పిల్లల విషయంలో నువ్వెంత నలిగిపోతున్నావో, బాధ్యత లేని భర్త విషయంలో నువ్వెంత నలిగిపోతున్నావో, కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు, కన్నీళ్ళు, బాధలు ఆయన చూస్తున్నాడు. ఆయన ఈరోజు నీతో చెప్తున్న మాట, నేను ఎరుగుదును. ప్రియ దేవుని బిడ్డ, నీ కష్టము దేవుడు ఎరిగి ఉన్నాడు. బాధపడమాకు. నీ శ్రమ దినమున నీవు కృంగిపోమాకు. నీతో కూడా ప్రభు ఉన్నాడు, నీ పక్షంగా ప్రభు ఉన్నాడు, నీతో ఆయన ఉన్నాడు. రెండంతలుగా ఆయన నీకు మేలు చేస్తాడయ్యా, రెండంతలుగా ఆయన నీకు మేలు చేస్తాడు. విశ్వసించి ప్రభు దగ్గర అడుగయ్యా, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా. ఈ శ్రమలో నేను నలిగిపోతున్నానయ్యా, ఈ కష్టంలో నేను నలిగిపోతున్నాను ప్రభా, ఈ బాధలో నేను నలిగిపోతున్నానయ్యా. దేవా కనికరాన్ని చూపే దేవుడు, వాత్సల్యతను కనపరిచే దేవుడు, తన కరుణాస్తము నీ మీద చాపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన కరుణాస్తమును నీ మీదకి చాపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కరుణాస్తము మన మీదకి చాపబడతా ఉంది. ఈ మధ్యాహ్న కాలపు ఈ ఆరాధనలో ఒక్కొక్కరిని ప్రభు దర్శిస్తూ ఉన్నాడు. నోరు తెరిచి అడుగు, ప్రభువా యేసయ్యా, శ్రమ దినాన నేను కృంగిపోకూడదు నాయన, కష్ట దినమున నేను కృంగిపోకూడదయ్యా. నీ కొరకు నేను నిలబడాలి ప్రభా, విశ్వాసంలో నేను నిలబడాలి నాయన, నమ్మకత్వంలో నేను నిలబడాలి ప్రభువా, యథార్థతలో నేను నిలబడాలి నాయన, భక్తిలో నేను నిలబడాలి ప్రభువా, పరిచర్యలో నేను నిలబడాలి నాయన. నేను వెను తిరగకూడదు ప్రభువా, నేను తొట్టిల్లకూడదు నాయన, విశ్వాసంలో నుండి నేను తొలగిపోకూడదు నాయన. నన్ను బలపరచండి అయ్యా, నన్ను బలపరచండి అయ్యా, నా కుటుంబాన్ని దీవించండి నాయన. రామ శబాల రామ తురామ రామ శబాల రామ తురామ రామ రామ తురామ శబాల రామ రామ. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నత మన మధ్యన పనిచేస్తూ ఉంది. ఆయన ఆత్మ ఒక్కొక్కరిని తాకుతూ ఉంది. ప్రార్థనలో ప్రభువుని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. కరుణగల హస్తము చాపబడుతూ ఉండగా, ఓ కరుణగల హస్తము, దేవుని హస్తము చాపబడి మనల్ని తాకుతూ ఉండగా ఆయన శక్తిని మనము పొందుకుందాం. ఆయన ఆత్మతో మనము నింపబడదాం. రిసీవ్ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము ఒక్కొక్కరిని తాకుతూ ఉండగా పొందుదాం. రబా శబాల రబా రిబాల రబా తురబా శబాల రబా రిబాల రబా శబాల రబా తురబాల రబా. విడుదల, విడుదల, విడుదల. బంధకాల నుండి విడుదల, శాపము నుండి విడుదల. తురబా తురబా శబాల రబా శబాల.
Riba laraba shaba laraba turaba raba laraba shaba lo raba turaba shaba laraba. పరిశుద్ధ తండ్రి మీకు వందనాలయ్యా. ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మా హృదయాల్లో ఫలభరితంగా చేయండి. శ్రమ కలుగుతుంది, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని మీరు చెప్పారు. అదే సమయంలో నీ శ్రమను నేను ఎరుగుదునని కూడా మీరు మాట్లాడారు. మా జీవితాల్లో మేము ఎదుర్కొంటున్న శ్రమలలో ప్రాణాపాయము వచ్చినను మీ సన్నిధిలో మేము నమ్మకంగా ఉండటానికి సహాయం చేయండి. మా శ్రమను నీవు ఎరుగుతున్నావు, చూస్తున్నావు తండ్రి. నిశ్చయముగా నీవు శ్రమలలో నుండి నీవు మమ్మల్ని బయటికి తీసుకొని వస్తావు. నెమ్మదిని సమాధానాన్ని కలగచేసి నీవు దీవించే దేవుడవు. మీ సేవకునిగా మీ పాదాలు పట్టుకొని హృదయపూర్వకంగా నాయన మీ పాదాలు పట్టుకొని వేడుకుంటా ఉన్నాను. మందిర ఆవరణంలో నిలిచిన మోకరిల్లిన నీ ప్రియబిడ్డలు ఎవరు ఏ విధమైన ఇబ్బంది, ఇరుకు, కష్టము, శ్రమలో, బాధల్లో, బలహీనతలో, అనారోగ్య పరిస్థితుల మధ్యన, కన్నీళ్ళ మధ్యన ఉన్నారో అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవా, మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రమలో నలిగిపోతున్న నీ బిడ్డలను నాయన మీరు ఒకసారి దృష్టి ఇచ్చి చూడండి అయ్యా. ఆర్థిక సమస్యలు నలిగిపోతున్నారయ్యా, ఆరోగ్యపరమైన సమస్యలు నలిగిపోతున్నారు తండ్రి. కుటుంబంలో అసమాధాన పరిస్థితులు ప్రభువా, దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, జ్ఞాపకం చేసుకోండి. మనసులు కలవక తండ్రి, మాటలు కలవక నాయన, పరిస్థితులను అర్థం చేసుకోలేక కుటుంబాల్లో కన్నీరు విడుస్తున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. వారి కన్నీటిని మీరు చూడండి అయ్యా, వారి కన్నీటిని మీరు చూడండి. ఈ దినాన నిశ్చయముగా అటు వారిని మీరు దర్శించుదురుగాక. మీ గొప్ప కనికరం మా కుటుంబాల మీదకి వచ్చునుగాక. మీ హస్తము చాపి వారిని బలపరచుదురుగాక, వారిని మీరు ధైర్యపరచుదురుగాక, వారికి మీరు ఆలోచన చెప్పి చేయి పట్టి నడిపించుదురుగాక. యేసు నామములో నీ బిడ్డలకు క్షేమము కలుగునుగాక, క్షేమము కలుగునుగాక. వారి కనుల వెంబడి జారుతున్న ప్రతి కన్నీటి బొట్టు వారి జీవితంలో నాట్యముగా మార్చబడునుగాక, సంతోషంగా మార్చబడునుగాక, ఉత్సాహంగా మార్చబడునుగాక. దీవించండి, దీవించండి, దీవించండి. తోడై నడిపించి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. శబ్దం ఆమేన్. శ్రమ దినాన, శ్రమల మధ్యన ఎవరైతే నలిగిపోతూ ఉన్నారో అటు వారిని ప్రభు ఈ ఆరాధనలో కనికరించి బలపరిచి వారిని బయటికి తీసుకొని రావటానికి ప్రభు తన కార్యాన్ని ప్రారంభించినందుకై నిండు మనసుతో అందరం రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం.